నాన్న అనగానే మనకు గుర్తొచ్చేది తను చూపించే కోపం మాత్రమే. తన గుండెల్లో దాచుకున్న ప్రేమ మనం చూడలేం, తను చూపించాడు. అమ్మ ఆకలిని చూస్తే నాన్న గుండెలు దాగున్న బాధను, మనం దాచుకుంటున్న కోరికలను, ఆశలను చూస్తాడు. నాన్న తన కోరికలను, ఆశలను, ఆఖరికి తన జీవితాన్ని మన కోసం త్యాగం చేసేస్తాడు. ఎవరి కోసం? నా పిల్లల కోసమే కదా అని అనుకుంటాడు. అదే మనం ఒక్క కోరిక అడిగి నాకు వద్దులే నాన్న అన్నాం అనుకో, ఏం కాదు తీసుకుందాం అంటాడు. అమ్మకి ఏమైనా కొనిపించమంటే రేట్ చూస్తుంది, నాన్న కొనిపించమంటే మన కళ్ళల్లో కొనిపించిన తర్వాత వచ్చే ఆనందాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. వేరెవరికో గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్లో ప్రేమను చూస్తారే తప్ప మన కళ్ళల్లో కనిపించే ప్రేమ ఎప్పుడు చూడాలి. నాన్న మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనము తనని ప్రేమగా మాట తిన్నావా నాన్న అని అడిగి తెచ్చాము, సంతోషపడిపోతాడు. అమ్మ 9 నెలలు కడుపులో మోస్తే నాన్న 25 ఏళ్ళు గుండెలో మోస్తాడు. అలాంటి నాన్న గురించి ఏ చరిత్రలు, ఏ పుస్తకాలలో, ఏ కవితలలో రాయలేదు. అమ్మ గురించి పుస్తకాలు నిండా రాస్తారే తప్ప నాన్న గురించి కనీసం ఒక్క పదం కూడా రాయరు. అమ్మ నాన్న సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ నేను అనను. ఇద్దరే సమానమే అయినప్పుడు నాన్న గురించి ఏ చరిత్రలో ఎందుకు లేదు? నాన్న మనని వెనుకుండి నడిపిస్తాడు, ఆ వెనుకున్న ఆయన కనిపించడు. కానీ ఆయన ఉండడం వల్లనే మనం ఈరోజు ఇంత స్థాయికి. నీ సక్సెస్కి కారణం ఎవరు అంటే ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్తారే తప్ప మా నాన్న అని ఎవ్వరన్నారు. తను వెనుకుని నడిపించడం వల్లనే ఎవరో వచ్చి నేను సక్సెస్ చేశారు. తను కష్టపడి చెమట ఊర్చి నీకు ముద్ద పెట్టడం వల్లనే నువ్వు ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నావు. తను పెట్టే ముద్దలో ఉన్న ఉప్పు కారాన్ని చూస్తారే తప్ప తను చెమట ఊర్చి తెచ్చిన ఆ ముద్దలో ఉన్న తన కష్టాన్ని చూడరు. రక్తపు బొట్టుని కూడా చెమట అనుకునే అంత అమాయకుడు మన నాన్న. అదే మనకు ఒక్క చుక్క చెమట కాలితే చాలు అట్టుకోలేడు, కొంచెం దెబ్బ తాకితే చాలు అల్లాడిపోతాడు. మన కోరికల్ని మనము చంపుకొనివ్వడు, మన జీవితాన్ని కొంచెం కూడా వేస్ట్ చేసుకొనివ్వడు. బయట ఎంతో కష్టపడి ఆ నాన్న మనం కొంచెం కష్టపడితే తట్టుకోలేకపోతాడు. అరే నా వల్లనే కదా అనుకుంటాడే తప్ప మన వల్ల తనకు బాధ అనిపిస్తుందని అనుకోడు. తను ఒకప్పుడు తను కూడా మహారాజులాగా, యువరాజులాగా బతికినోడే, కానీ మన కోసం మన ముందు చిన్న పిల్లోడైపోయాడు. ఆయన ఉండడం వల్లనే మనం ఈరోజు ఇలా లక్షాధికారిని చేసే జాబ్ని కొట్టగలిగాం. ఆయన లేకుంటే వీఆర్ నథింగ్. ఆయన లేనిదే మనం లేము. అమ్మ గురించి పేజీలు నిండా రాస్తుందే తప్ప నాన్న గురించి చెప్పడానికి ఒక్క పదం రాదు. తన జీతాన్ని మన కోసమే త్యాగం చేసేస్తాడు, మన ఇంట్లోనే ఖర్చు పెట్టేస్తాడు. అంతేగాని తన కోసం ఏది తను చూసుకోడు, అంతా మనమే అనుకుంటాడు, తన జీవితమే మనం అనుకుంటాడు. అలాంటి నాన్న ప్రేమ మనకు కనబడదు. కోరికలు తీర్చేవాడే దేవుడు, దేవుడికే దండం పెట్టాలి, తనే కోరికలు తీరుస్తాడు అని అనుకుంటే నాన్నను మించిన దేవుడు ఎవ్వరూ లేడు. నాన్నకు పెట్టాల్సిన దండం ఆ దేవుడికి పెడుతున్నాం. కనిపించని దేవుడు, మన కోరికలు తీరుస్తాడో లేదో తెలియని దేవుడు గురించి అంత నమ్మకం అనుకుంటే మరి మన నాన్న మన కళ్ళ ముందే అడిగిన నిమిషాల్లో కోరికను తీర్చి పెడతాడు. మన కోసం 25 ఏళ్ళు కష్టపడిన నాన్నకి మనమిచ్చే బహుమానం అనాథ ఆశ్రమం. వచ్చే సంవత్సరం కూడా కానీ భార్య కోసం 20 ఏళ్ళు నిన్ను పెంచి పోషించి ఈరోజు నీ లక్షాధికారులను చేసే జాబును తెప్పించిన నాన్నని వదులుకుంటాం. అలా అనాథాశ్రమానికి పంపించే ముందు ఒక్క క్షణం ముందు కూడా తను 20 ఏళ్ళు పెంచి పోషించిన దాంట్లో ఒక్క జ్ఞాపకం బ్రతకరాదు కదా. మన కోసం 25 ఏళ్ళు కష్టపడి ఈరోజు వాళ్ళు అడుక్కుంటున్నారు, లేదా అనాథాశ్రమం ఒక అనాథలా బతుకుతున్నారు. అందరుండి కూడా అనాథలయ్యారు. అయినా వాళ్ళు నువ్వు మంచిగా ఉండాలనే కోరుకుంటారు. పెద్దగయ్యాక మన పిల్లలు పుట్టాక వాళ్ళని చూసుకోవడానికి అమ్మ అవసరం వస్తుంది, కానీ 25 ఏళ్ళు పెంచి పోషించిన నాన్న అవసరం రాదు.
పనికి రాకుండా వెళ్ళిపోతాడు నాన్న కదా. నాన్నని చాలామంది అడుగుతాడు, నువ్వు నాకు అసలు ఏం చేశావు, నీకు ఇంత జీవితాన్ని ఇచ్చావు, అంతకన్నా ఏం చేయాలి, అంతకు మించింది ఇంకేం చేయాలి, నువ్వు ఈ స్థానంలో ఉన్నది కూడా ఆయన వల్లనే, ఆయన లేకుండే యు ఆర్ నథింగ్. ఇంట్లో అమ్మ నాన్నని బాధ పెట్టుకుంటా బయట ఎక్కడెక్కడికో గుడికి వెళ్ళడం, అసలు ఎంత ఫులిష్. ఇంట్లోనే కనిపించే దైవాలను పెట్టుకొని కనపడని దైవాలు కోరికలు తీరుతాయో లేదో తెలియని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కుతున్నాం, ఎన్నో ప్రదక్షిణాలు చేస్తున్నాం, కొబ్బరికాయలు కొడుతున్నాం, కానీ అమ్మ నాన్నకి ఎప్పుడైనా మొక్కాడా, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నారా? మనకు అమ్మకు బీరువాల నిండా చీరలు ఉంటాయి, బట్టలు ఉంటాయి, కానీ నాన్నకు ఆ బీరువాల నుండి ఒక్క సెల్ఫ్లో కూడా బట్టలు ఉండవు. నా వెనకాల 10 మంది ఉన్నారులే, నీ వెనకాల ఎంతమంది ఉన్నారని నన్ను అడిగితే, నా వెనకాల ఆ 10 మందికి ఇంకో 90 మందితో సమానమైన మా నాన్నున్నాడు రా అని చెప్పుకునే ధైర్యం నాన్న. అమ్మ అంటే ప్రేమ, ఆప్యాయత, కానీ నాన్న అంటే ధైర్యం. నా వెనకాల ఒక సింహమే ఉన్నాడన్నంత ధైర్యం. నాన్న మన ఫ్యామిలీకే వెన్నుముక్క, ఆయన లేనిది మనం నిలబడలేము, ఏం చెయ్యలేము. మన అలాంటి నాన్న ఇప్పుడు తను నిలబడలేని స్టేజ్లో, తన పని తను చేసుకోలేని స్టేజ్లో ఉన్నప్పుడు మనం తనని చూడడానికి వెళ్ళలేకపోతున్నాము, తన కోసం ఏం చేయలేకపోతున్నాం, కానీ అసలు హాస్పిటల్లో చూపించడానికి కూడా మనకు టైం లేదు. బిడ్డ భవిష్యత్తు రేపు బాగుండాలి అని అనుకునే వాళ్ళు మనము ఎక్కడెక్కడికో బయట దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళని చూడడానికి సంవత్సరాలు కూడా టైం దొరకట్లేదు. అది మన పిల్లలు 2 రోజులు చూడకపోతే, నా బిడ్డ ఏం తిన్నాడో, తాగాడా, ఎలా ఉన్నాడు అని అనుకుంటాం. మరి వాళ్ళకి ఎంత బాధ. కంటే నాన్న మీ ఆశలని కోరికలను చంపుకోకుండా తన ఆశలను కోరికలను ఆఖరికి తన జీవితాన్ని త్యాగం చేసేసాడు. ఎలాంటి నాన్న జీవితం ఇప్పుడు మీకు అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు ఆయనకి మనం ఇచ్చిన పెద్ద బిరుదు ముసలోడు. ఒకప్పుడు ఆ ముసలోడే నిన్ను చూసింది, ఒకప్పుడు ఆ ముసలోడే నిన్ను పెంచింది, ఒకప్పుడు నువ్వు గుండెల మీద తంతుంటే నా కొడుకు ఎంత ఎదిగిపోయాడో అని అనుకుంటు, కానీ ఇప్పుడు నువ్వు కాళ్ళతో తంటుంటే తట్టుకోలేకపోతున్నావు. ఉన్నంతకాలం ఆయనతో సంతోషంగా, ఆయనని బాధ పెట్టకుండా చూసుకోండి. సంతోష పెట్టడం అంటే వాళ్ళకి పెద్ద పెద్ద ఇల్లులు, పెద్ద పెద్ద కార్లు అవసరం లేదండి. జస్ట్ తిన్నారా నాన్న అన్నాడు చాలు. మనని ఎంతమంది ఏమన్నా తట్టుకోలేడు, కానీ మన కోసం తను చాలామందితో తిట్లు వింటాడు. ఒక ఆడపిల్లకి నాన్నని మించిన ప్రొటెక్టర్, నాన్నని మించిన బెస్ట్ ఫ్రెండ్ ఎవ్వరుండరు. నాన్నంటేనే అన్నీ. నాన్నకి ఆడపిల్ల అంటే పిచ్చి, కానీ అదే ఆడపిల్ల ఇప్పుడు ఎవడో కోసం తనని వదిలి వెళ్ళిపోయింది. వాళ్ళకి అవమానం అయినా ఆ బిడ్డ నన్ను మోసం చేశాడు నాన్న అని మళ్ళొచ్చి చూసుకోగలరు. మీరు అనుకుని ఉండొచ్చు ఇవన్నీ సినిమా డైలాగ్స్ అయ్యుండొచ్చు, ఇవి నేను ఓన్గా క్రియేట్ చేశాను. ఓకే, మీరు అనుకున్నట్టు సినిమా డైలాగ్ అనుకుందాం. ఆ సినిమా డైలాగుల వల్ల కూడా మనకి ఏదో ఒక లాభం ఉంది కదండి, వాల్యుబుల్ సెంటెన్సెస్ ఉన్నాయి కదా. ఈ చిన్నపిల్ల మాకు చెప్పడం ఏంది, మేము వినడం ఏంది అని మీరు అనుకోవచ్చు. నా వయసును చూడకండి, నా మాటల్లో లోతుల్లో ఉన్న అర్థాన్ని చూడండి. మీ నాన్నని బాగా చూసుకో. అమ్మ నాన్నలతో మీరు ప్రవర్తించే ప్రవర్తన మారాలని నేను చేసిన ఈ చిన్న ప్రయత్నం ఫలిస్తుందని కోరుకుంటున్నాను.